హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ అరుణ్ జైట్లీ స్టేడియంలో. ఇది ఉత్త డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మాత్రమే కాదు, ఆర్సీబీ కూడా వాళ్ళ ప్లే ఆఫ్స్ గురించి ఈ మ్యాచ్ మీద చాలా గట్టి నిఘా అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఏం జరగబోతోంది, ఎల్ఎస్జీకి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, డీసీకి ఏమైనా ఛాన్స్ ఉందా, వీటన్నిటి గురించి కూడా లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి వాటి గురించి వెళ్లే ముందు ఈ మ్యాచ్ ఒక ఇంపార్టెన్స్ డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ మ్యాచ్ అనేది ఇరు జట్ల మధ్య జరగట్లేదు, దేర్ ఇస్ అ థర్డ్ టీమ్ విచ్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఒకవేళ కనుక డీసీ ఎల్ఎస్జీని బీట్ చేసింది అనుకోండి, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే విల్ బి ఎ లిటరల్ ఎలిమినేటర్ ఆర్ అ నాకౌట్. ఎలిమినేటర్ ఆల్రెడీ వాడేస్తున్నారు కాబట్టి నాకౌట్ అని వాడదాం. దానికి కారణం ఏంటి అంటే కనుక, ఒకవేళ కనుక ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోతే దే విల్ బి స్టక్ ఎట్ 14. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన, ఇప్పటికే వాళ్ళ నెట్ రన్ రేట్ ఇస్ -0.7 సంథింగ్, ఓడిపోతే ఇంకా తగ్గుతుంది. అండ్ అక్కడి నుంచి ఆర్సీబీ నెట్ రన్ రేట్ బీట్ చేయడమో లేదా సిఎస్కే నెట్ రన్ రేట్ బీట్ చేయడం అంటే ప్రాక్టికలీ ఇంపాసిబుల్. వాళ్ళకి అబ్సల్యూట్లీ నో ఛాన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఎస్జీ కెన్ ఓన్లీ విన్ ఆర్ గో టు ద ప్లే ఆఫ్స్ ఇఫ్ దే విన్ బోత్ దేర్ గేమ్స్. ఇది డీసీతో ఈ మ్యాచ్ ఉంది, ఆ తర్వాత ఎంఐతో ఇంకో మ్యాచ్ ఉంది. ఒకవేళ కనుక ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచింది అంటే ఆర్సీబీ ఛాన్సెస్ ఏం తగ్గవు, ఆర్సీబీ కూడా అలాగే ఉంటాయి. బట్ దే విల్ అగైన్ డిపెండ్ ఆన్ ముంబై ఇండియన్స్ అప్పుడు ఎల్ఎస్జీని ఓడించాలని కోరుకుంటారు. సో ఇక్కడ కంట్రోలబుల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పూర్తి స్థాయిలో రిజల్ట్ వాళ్ళ చేతిలో ఉన్న టీం ఎవరు అంటే లక్నో సూపర్ జైంట్స్. అందుకే వాళ్ళ ఛాన్సెస్ అనేవి కాస్త ఎక్కువగా కనిపించిన బికాస్ ఆఫ్ దేర్ నెట్ రన్ రేట్ అండ్ 2-2 గెలవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతారు. సిఎస్కే ఏంటి ఇక్కడ అంటే, సిఎస్కే విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక ఆల్ దే నీడ్ టు డూ ఇస్ దే కెన్ బీ ఎట్ 14 ప్రొవైడెడ్ ఆర్సీబీ వాళ్ళకన్నా 18 రన్లు 19 రన్లు తేడాతో గెలవకుండా ఉంటే చాలు. అంతకన్నా తక్కువతో గెలిచిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. అది కనుక ఎన్షూర్ చేస్తే దే విల్ బీ ఎట్ 14, దే విల్ బీ హ్యాపీ. కానీ ఒకవేళ కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ముందుకు పుంజుకొని వెళ్తుంది అంటే, లక్నో at 16 అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 16-18కి వెళ్ళిందంటే ఇక్కడ సిఎస్కే కూడా ఇబ్బంది. సో సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లక్నో సూపర్ జాయింట్ ఒక గేమ్ డ్రాప్ చేస్తే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు ది ప్లే ఆఫ్స్ విల్ బి డ్యామ్ హై. సో ఆర్సీబీ ఇక్కడ ఎల్ఎస్జీ ఓడిపోవాలని ఎంతైతే కోరుకుంటుందో సిఎస్కే కూడా అంతే కోరుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క పర్టిక్యులర్ మ్యాచ్లో ఆ రాదర్ 2 మ్యాచ్లో కూడా ఎల్ఎస్జీ పరాజయం అనేది సిఎస్కేకి చాలా గట్టి ఎత్తున హెల్ప్ అవుతుంది. సో మనం ఒక యాంగిల్లో ఓన్లీ ఆర్సీబీ అని ఆలోచిస్తాం, కానీ సిఎస్కే కూడా ఉంది అక్కడ. అందుకే ఆ లాస్ట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఏదైతే ఇద్దరు లాస్ట్ మ్యాచ్ ఉందో చిన్నస్వామిలో, దానికి మ్యాచ్ అవుతున్న కొద్దీ ఆ ఇంపార్టెన్స్ అనేది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు దిస్ మ్యాచ్. అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్. ఢిల్లీ డిఫెండ్ చేసినప్పుడు అలా గెలుచుకుంటూ వచ్చారు. అండ్ అందుకే చిన్నస్వామిలో వాళ్ళు ఎప్పుడైతే టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నారో దే థాట్ ఆఫ్ ప్లేయింగ్ ద కండిషన్స్, దే డి నాట్ ప్లే ద స్ట్రెంగ్స్. వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఇస్ డిఫెన్స్. ఎస్, వాళ్ళు 2 మ్యాచ్లు చేసి గెలిచారు కాదనట్లా, బట్ వాళ్ళ మేజర్ స్ట్రెంగ్త్ ఇస్ డిఫెన్స్. వాళ్ళు ఫస్ట్ 5 గేమ్స్లో వాళ్ళు గెలిచిన ఒక గేమ్ డిఫెండ్ చేసుకుంటూ గెలిచారు. ఆ తర్వాత గేమ్స్లో కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిఫెండ్ చేసుకుంటూనే గెలిచారు. సో ఇక్కడ కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకుని ఉంటే బెటర్ ఛాన్సెస్ ఉండేదేమో అనిపించింది. ఆ వీడియోలో కూడా అదే చెప్పా. బట్ దెన్ ఆర్సీబీ వాజ్ వెరీ స్మార్ట్ ఇన్ దట్ గేమ్. అంత బాగా ఆర్సీబీ ఆడారు కాబట్టి ఢిల్లీ నెట్ రన్ రేట్ తగ్గిపోవడం మాత్రమే కాదు, తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో ఒకటి వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఈ మ్యాచ్ గెలిచినా వాళ్ళు 14 దగ్గరికి వచ్చి వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది సిఎస్కే కన్నానో ఆర్సీబీ కన్నానో ఎక్కువ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అంత భారీ మార్జిన్తో గెలవడం వీళ్ళకి కష్టం. సో ఇటువంటి రీతిలో మనం మాట్లాడుకుంటే కనుక వాట్స్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మీరు అబ్జర్వ్ చేసుకుంటే -0.0 ఎక్కడో ఉన్నారు, +0.3లో ఆర్సీ, +0.36 37లో ఆర్సీబీ ఉంది, +0.53లో ఎంతలోనో అక్కడ మీకు సిఎస్కే కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని బీట్ చేయాలంటే కష్టం. సో at 14 ఢిల్లీ క్యాపిటల్స్ హ్యావ్ నో ఛాన్స్. ఈ మ్యాచ్ గెలిచినా వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది పెద్ద మిరాకిల్ జరిగిపోవాలి, మామూలు మిరాకిల్ కాదు. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోవడం, ఆ తర్వాత సిఎస్కే ఆర్సీబీ మీద గెలవడం, అండ్ ఆఫ్ కోర్స్ లక్నో సూపర్ జైంట్స్ 14 దగ్గర ఆగిపోతారు కాబట్టి ఈ మ్యాచ్ లక్నోని ఓడిస్తే సరిపోదు. సో వీళ్ళ భవిష్యత్తు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ కంట్రోల్లో లేదు. అందుకే ఇన్ని థింగ్స్ ఆఫ్ అన్కంట్రోలబుల్ థింగ్స్ మధ్య ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రెషర్ పాయింట్స్ ఎంత మల్టిపుల్ యాంగిల్స్ నుంచి వచ్చే ఆలోచించండి. దెర్ ఇస్ అ ప్రెషర్ ఆఫ్ విన్నింగ్, దెర్ ఇస్ అ ప్రెషర్ ఆఫ్ నెట్ రన్ రేట్, దెర్ ఇస్ అ ప్రెషర్ ఆఫ్ పాయింట్స్ టేబుల్, ఇతరత్ర టీంలు ఏం చేస్తారని ఒక గోల్ ఉంది. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ విజయం సాధించాలి. అందుకు ఇప్పుడు మనం మ్యాచ్అప్ల గురించి మాట్లాడదాం. ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ ఇస్ బ్యాక్. రిషబ్ పంత్ వచ్చాడు అంటే కనుక వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ దొరకడం,
ఒక ఇన్ఫార్మ్ బ్యాటర్ దొరకడం, ఓ కెప్టెన్ అండ్ అలాగే ఒక అద్భుతమైన కీపర్ దొరకడం కనిపిస్తుంది. రిషబ్ పంత్ ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హాఫ్లో బాగా ఆడడానికి ప్రధానమైన కారణం అండి. ఎస్, ఫ్రేజర్ మెక్కగ్ ఒక రీజన్, ట్రిస్టన్ స్టబ్స్ ఒక రీజన్, బౌలింగ్ బాగా కుదురుకోవడం ఒక రీజన్. కానీ రిషబ్ పంత్ ఎస్పెషలీ దట్ ఇన్నింగ్స్, గుజరాత్ టైటన్స్ అగైన్స్ ఇన్నింగ్స్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి ద వే దే స్టార్టెడ్ విన్నింగ్ ద మ్యాచెస్, అది చాలా హెల్ప్ అయింది. అందుకే రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ లేకపోవడం వాళ్ళకి పెద్ద మిస్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. సో కుమార్ కుషాగ్రా ప్లేస్లో రావడం, డేవిడ్ వార్నర్ ఏం చేస్తాడు, ఏంటి ఆలోచన అనేది చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉండబోతుంది, ఏంటి కథ అని. అండ్ ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక దే నీడ్ టు గెట్ దేర్ బౌలింగ్ సార్టెడ్. మీరు మీ బౌలర్స్ని నమ్మాలి, స్పిన్నర్స్కి ఎస్పెషలీ ఆ నమ్మకం అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే కనుక కొన్నిసార్లు యువర్ బెస్ట్ స్పిన్నర్ అతను బెస్ట్ రీచ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అలాంటి సమయంలో అతనికి బౌలింగ్ ఇవ్వకుండా, అలాంటి సమయంలో అతను కాకుండా వేరే బౌలర్ని తీసుకురావడం అనేది కొన్నిసార్లు ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ కూడా ఇబ్బంది కలగజేస్తుంది. బిష్నాయ్ మిస్డ్ అవుట్ బికాస్ ఆఫ్ దాట్. సో బిష్నాయ్, కృణాల్ పాండ్యాని చాలా జాగ్రత్తగా చూసుకోవడం. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి కృష్ణప్ప గౌతమ్ని తీసుకొచ్చాడు. ఆ మ్యాచ్లో అతను బ్యాటింగ్ చేయలే, బౌలింగ్లో ఏం జరిగిందో చూసాం. యూ ఆల్రెడీ హ్యావ్ దీపక్ కూడా యాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్, మళ్ళీ ఇంకొక ఆఫ్ స్పిన్నర్ ఎందుకు? మీరు మంచి బౌలర్ని తెచ్చుకోండి అతని ప్లేస్లో, అది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు నవీన్ ఉల్లాకి సరిపోతాడా, వేరే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆలోచించుకోవాలి. లేదు అనుకుంటే కానీ ఎస్టాకర్ ఉన్నాడు, నవీన్ ఉల్ హక్ ఉన్నాడు, తర్వాత మీకు మోసీన్ ఉన్నాడు ఇఫ్ ఇస్ ఫిట్, ఎందుకంటే కంకషన్ లాంటివి జరిగింది కాబట్టి ఫిట్గా ఉన్నట్టు మోసీని తీసుకొని రండి. ఆ తర్వాత మీకు యుద్ధవీర్ సింగ్ చరక్కున్నాడు, వాళ్ళకి అవసరం కావాలనుకుంటే కనుక ఫారెన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. మీకు బిష్నాయ్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. యూజ్ దెమ్ వెరీ వెల్, అది చాలా ఇంపార్టెంట్. అలాంటి యూజింగ్ చాలా బాగా చేయాలి అంటే కనుక క్యాప్టెన్ ఒక కూల్ మైండ్ సెట్తో ఉండాలి. ఎక్స్టర్నల్ నాయిస్ని ఏమాత్రం అతని ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అండ్ పాయింట్స్ టేబుల్ ప్రెషర్ అతని దరికి రాకుండా చూసుకోవాలి. పాయింట్స్ టేబుల్ ప్రెషర్ని రాకుండా చూసుకోవడంలో రాహుల్ సక్సెస్ఫుల్ అవుతాడు. అందులో నాకు ఎటువంటి డౌట్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఎక్స్టర్నల్ నాయిస్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాడనేది పెద్ద ప్రశ్న. ఎక్స్టర్నల్ నాయిస్ ఏంటి? ఆ ఓనర్కి అతనికి మధ్య జరిగిన ఆ ఒక ఆర్గ్యుమెంటో, ఆ డిస్కషనో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎలా టర్మ్ చేసుకుంటే అలా. దాని గురించి వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడాం. ఐ ఆల్వేస్ టెల్ ఓనర్ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ దట్, కానీ ఆ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సరైన ప్లేస్ ఎంచుకోవాలి. ఓనర్ హాజ్ రైట్ టు డూ దట్ అని చెప్పేసరికి ఓనర్ రైట్ అనుకుంటున్నారు. ఇక్కడ రైట్కి కొంచెం డిఫరెన్స్లు ఉన్నాయి. సో అదే ఇక్కడ మనం మాట్లాడుకునే హక్కు వేరు, కరెక్టా తప్ప అని మాట్లాడుకునేది వేరు. సో ప్రతి హక్కు ఉంది ఓనర్కి మాట్లాడడానికి, కానీ ఎంచుకున్న చోటు కరెక్ట్ కాదు. అదే ఆ వీడియోలో కూడా చెప్పాను. బట్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాయిస్. దానివల్ల వదిలేస్తాడని తర్వాత వాళ్ళ పిఆర్ఓ వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ అసిస్టెంట్ కోచ్ అనుకుంటా వచ్చి రాహుల్ ఈజ్ స్కిప్పర్ అని చెప్పడం జరిగింది. అంతలో దేర్ ఇస్ న్యూస్ దట్ రాహుల్ టీంతో ట్రావెల్ అవ్వలేదు ఢిల్లీకి అని. ఆల్ దీస్ థింగ్స్ని తనదైన స్టైల్లో ఇలా అంటాడా కేఎల్ రాహుల్ అనేది చూడాల్సిన అవసరం. ఒకవేళ అలా అనగలిగాడు అంటే అతని డిసిషన్ మేకింగ్ మీద అది ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదంటే ఇట్స్ ఎ గ్రేట్ బూన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. అతని బ్యాటింగ్ పర్సనల్గా లాస్ట్ 2 మ్యాచెస్లో బాగా సఫర్ అయింది. కోల్కతాతో మ్యాచ్లో కానివ్వండి, ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో కానివ్వండి, పవర్ ప్లేలో ఏమాత్రం యాక్సలరేట్ చేయలేకపోయారు. అండ్ కేఎల్ రాహుల్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అందుకే దాన్ని మళ్ళీ చేంజ్ చేద్దాం అనుకుంటాడు. సో హీ నీడ్స్ టు గెట్ హిస్ టీమ్ రైట్. సో కేఎల్ రాహుల్ క్వింటన్ డికాక్తో వెళ్ళాలి, మళ్ళీ ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి అతనితోనే వెళ్ళాలి. క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హూడా, నిక్లస్ పూరన్, ఆయుష్ బదోని, మంచి సెటప్ ఉంది ఇక్కడ ఆడుకోవాలంటే. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ యూ హ్యావ్ రెడీ ఆప్షన్స్. కృణాల్ పాండ్యా కెన్ బ్యాట్, లాస్ట్లో అక్కడ నెంబర్ 7 అతను బ్యాట్ చేయగలడు. తర్వాత మీరు ఇంకా ఇంపాక్ట్ సబ్ను వాడుకోవాలంటే కూడా వాడుకోవచ్చు ఒకవేళ మీకు అవసరం ఉంది అంటే. ఎందుకంటే మార్కస్ స్టాయినిస్ చేసేస్తున్నాడు బౌలింగ్, కృణాల్ పాండ్యా బౌలింగ్ వేయగలడు, 2 బౌలర్లు ఉన్నారు. సో ఒక ఇంపాక్ట్ సబ్ని తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 బౌలర్ని తను సబ్ చేసుకుని ఒక బౌలర్ని కూడా తీసుకొని రావచ్చు. సో ఆప్షన్స్ అనేవి బాగానే కనిపిస్తూ ఉన్నాయి లక్నో సూపర్ జైంట్స్కి. ఢిల్లీ కూడా ఐ థింక్ దే క్యాన్ గో విత్ వార్నర్, అందులో ఎటువంటి తప్పు కనిపించట్లేదు. దే కెన్ గివ్ హిమ్ 1 more ఛాన్స్. ప్రాబబ్లీ వార్నర్, ఫ్రేజర్ మెక్కగ్, ఆ తర్వాత దెన్ యూ కెన్ హ్యావ్ షై హోప్, అభిషేక్ పటేల్, షై హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్. 7 దాకా మంచి బ్యాటింగ్ అనేది కనిపిస్తోంది. ఒకవేళ వికెట్లు పడుతున్నట్టు అక్షర్ పటేల్ ముందుకు కూడా తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దే క్యాన్ డూ దట్. ఇంకొక బ్యాటర్ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దే మిస్డ్ అవుట్ అన్ అ బ్యాటర్. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రాషిక్ సలాందర్, ముఖేష్, ఇషాంత్ శర్మ బౌలింగ్ బాగానే ఉంది, బాగానే కనిపిస్తుంది వాళ్ళకి. సో దే నీడ్ టు హ్యావ్ అ బ్యాటర్, ఒక ప్రాపర్ బ్యాటర్ని పెట్టుకుంటే బాగుంటుంది. సో వాట్ విల్ దే డూ? వార్నర్ కాదు షా అనుకుంటారా, తర్వాత మిడిల్ ఆర్డర్లో ఇంకెవరైనా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా, ఇంకొక బౌలర్ని తెచ్చుకుంటారా అనేది డిపెండ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఢిల్లీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే వెరీ వెల్ నో దట్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. సో వాళ్ళు ఇక్కడ బెస్ట్ ఇద్దామనే సింగిల్ పాయింట్ అజెండాతో ఫోకస్తో వస్తారు, పీకే బ్లైండర్స్ చేసుకొని దిగుతారు. లక్నో సూపర్ జైంట్స్ దృష్టి అనేది అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంది. బికాస్ దే ఫీల్ దట్ దేర్ ఈజ్ అ ఛాన్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ టు విన్. అండ్ మిగతా ఇతర సమీకరణాలు కూడా వాళ్ళు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దృష్టి మళ్ళవచ్చు. కాకపోతే ఏంటి అంటే కనుక వాళ్ళ కోచ్, వాళ్ళ మెంటర్ క్లియర్ కట్ ఇండికేషన్స్, వాళ్ళ బాస్ ఫోకస్ ఆన్ దిస్ మ్యాచ్.
అలా చేయగలిగితే మంచి రికార్డు ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాన్ సర్ప్రైజ్ లక్నో. అలా జరిగితే కనుక సిఎస్కే అండ్ ఆర్సీబీ పార్టీ చేసుకుంటారు, పండగ చేసుకుంటారు. ఎస్ఆర్హెచ్ ఇనవే వీల్ ఫీల్ అయిపోయింది, 1 విక్టరీ వచ్చిందంటే మేము కూడా ప్లే ఆఫ్స్ ఇంకా ఆలోచన లేదని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ ఫీల్ ద ఢిల్లీ క్యాపిటల్ విల్ స్టార్ట్ అస్ స్ట్రాంగ్ ఫేవరెట్స్ అనగానే కొంచెం స్లైట్ ఫేవరెట్స్ కానీ స్టార్ట్ అవుతారు. బట్ అగైన్ టు మేక్ టోర్నమెంట్ మోర్ ఇంట్రెస్టింగ్, లక్నో సూపర్ జైంట్స్ ఇంకా ప్రెషర్ పెట్టగలం వాళ్ళకి అనిపించి వాళ్ళు కనుక వాళ్ళ ఏ గేమ్ని తీసుకురాగలిగితే దే క్యాన్ డిఫీట్ ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ టైం ఇద్దరి మధ్య రివర్స్ ఫిక్చర్లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు, ఈ టుక్ 3 వికెట్స్, అందులో స్టాయినిస్ ఉన్నాడు, పూరన్ ఉన్నాడు. సో ఆ మ్యాచ్అప్ అనేది చాలా చాలా క్రిటికల్గా మారుతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చారంటే కనుక ఇఫ్ ఎట్ ఆల్ మీకు బిష్నాయ్ వేస్తుంటే బిష్నాయ్ వర్సెస్ ఫ్రేజర్ మెక్కక్ కానీ, అలాగే రిషబ్ పంత్ వర్సెస్ కృణాల్ పాండే కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్అప్లుగా తయారవుతాయి. సో ఫ్రేజర్ మెక్కక్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి చాలా కీలకమైన ప్లేయర్, ట్రిస్టన్ స్టబ్స్ చాలా కీలకమైన ప్లేయర్, ఇద్దరు రన్అట్ అయ్యారు ఆర్సీబీతో. సో వాళ్ళని ఆపితే లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. స్టిల్ ఐ వుడ్ సే ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ లిటిల్ అహెడ్ లక్నో సూపర్ జైంట్స్ కన్నా. బట్ లక్నో గెలిస్తే కనుక ద టెన్షన్ ఇన్ ద టోర్నమెంట్ ఇంకా 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 పెరుగుతుంది. ఎవరు గెలుస్తారు? క్యాన్ కేఎల్ రాహుల్ టర్న్ థింగ్స్ అరౌండ్? ఛాన్సెస్ ఉన్నాయి, చేస్తారా లేదా అనేది